హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా భారీ శుభవార్త. వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పథకంలో భాగంగా ప్రతి రైతన్నకి కూడా 50% సబ్సిడీతోనే ట్రాక్టర్లు, నాగన్లు, పవర్ టిల్లర్స్, పవర్ వీడర్స్, బ్యాటరీ స్ప్రేయర్స్ ఇలాంటి 22 రకాల వస్తువులను అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వస్తువులకి, ఈ యొక్క పనిముట్లకి, ఈ యంత్రాలకి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఏమేం డాక్యుమెంట్స్ మీకు అవసరం ఉంటాయి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియో ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు చిత్రంలో కార్మిక శాఖ మంత్రి అయినటువంటి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారైతే ఈ యొక్క పనిముట్లని, ఈ యొక్క యంత్రాలని ఈ పథకంలో భాగంగా చెన్నూరు కాన్స్టిట్యున్సీలో పంచిపెట్టడం అయితే జరిగింది. సో ఇదే విధంగా ప్రతి ఒక్క రైతన్నకి కూడా ఈ పథకాలని అందజేస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. దీనికి తగినటువంటి అర్హతలు ఉన్నటువంటి వారు అప్లికేషన్ కూడా చేసుకోవాలని చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రైతన్నలకి సపోర్టివ్గా ఉండేందుకు జై కిసాన్ అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ మీద క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి గనక వెళ్ళినట్టయితే ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకోసం అయితే చూపిస్తున్నాను. ఈ వ్యవసాయ యాంత్రీకరణ స్కీమ్ అనేది గతంలో కూడా ఉండేది. ప్రతి రైతన్నకి సబ్సిడీలో 50%, 40% సబ్సిడీలో భాగంగా ఈ యొక్క పనిముట్ల ట్రాక్టర్లతో సహా ప్రతి ఒక్క పనిముట్టుని ఈ సబ్సిడీలో అయితే ఇచ్చేటటువంటి ఆనవాయితీ ఈ పథకంలో భాగంగా ఉండేది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఈ యొక్క పథకాన్ని రద్దు చేయడం జరిగింది అని చెప్పేసి ఈ యొక్క దినపత్రిక అయితే మనకి చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే ఈ యొక్క వ్యవసాయ యాంత్రీకరణ స్కీమ్ని మళ్ళీ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. దీనికోసం ఏకంగా 100 కోట్లని 32 జిల్లాలలో కూడా 100 కోట్లని రిలీజ్ చేయడం అయితే జరిగింది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ పథకానికి సంబంధించి అర్హులైనటువంటి రైతన్నలు అప్లికేషన్ చేసుకోవాలి అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ సన్న, చిన్నకారు మహిళా రైతులకి 50% సబ్సిడీ, ఇతర రైతులకైతే 40% సబ్సిడీతో ఈ యంత్రాలని రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది. అయితే అప్లికేషన్ ఎక్కడ పెట్టుకోవాలి, ఏ ఆఫీస్లో పెట్టుకోవాలి అంటే మీ మండల కేంద్రంలో ఏఈఓ గారు అయితే ఉంటారు. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని చెప్పేసి ఏఈఓ గారి కార్యాలయం అయితే ఉంటుంది. మీరు అతని దగ్గరికి వెళ్ళి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పినట్టయితే మీకు ఒక అప్లికేషన్ ఫారం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ ఫారంని ఫిల్ చేసి దానికి సంబంధిత డాక్యుమెంట్, మీ యొక్క అగ్రికల్చర్ పట్టాదారు పాస్ పుస్తకం ఉంటుంది కదా, దాన్ని జిరాక్స్ పెట్టాలి. అదేవిధంగా మీకు ఇదివరకే ట్రాక్టర్ కనుక కలిగి ఉండి వేరే పనిముట్లకి అప్లికేషన్ చేసుకున్నట్టయితే మీ యొక్క ట్రాక్టర్ ఆర్సీని కూడా జత చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క రేషన్ కార్డు, మీ యొక్క ఆధార్ కార్డు అనేది కూడా ఈ అప్లికేషన్కి అయితే జత చేయవలసి ఉంటుంది. దానితో పాటుగా ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో అనేది కూడా మీరైతే పెట్టాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అప్లికేషన్ సెట్ని మీ ఏఈఓ గారికి అయితే ఇవ్వవలసి ఉంటుంది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలకి అంటే మీ మండలికి ఎన్ని యంత్రాలు శాంక్షన్ అవ్వడం జరిగినవి, అందులో ఏమేం కేటగిరీస్కి సంబంధించినటువంటి యంత్రాలు ఉన్నాయి, ట్రాక్టర్స్ ఎన్ని ఉన్నాయి, పవర్ వీలర్స్ ఎన్ని ఉన్నాయి, పవర్ టిల్లర్స్ ఎన్ని ఉన్నాయి, బ్యాటరీ స్ప్రేయర్స్ ఎన్ని ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలకి కూడా మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్ని సంప్రదించండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా రైతన్నలకి సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్లో మీకు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you very much.